అయినా సరే నిద్ర పట్టకుండా కొంచెం ఏదన్నా లోపం ఉంటే మాత్రం మంచి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి కొంచెం దీనికి సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు అయితే తీసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. రాత్రిపూట చాలామందికి సరైన టైంకి నిద్ర పట్టక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మీలో ఎంతమందికి సరైన టైంకి నిద్ర పడుతుంది? అలా నిద్ర పట్టకుండా ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి కోసం ఈ వీడియో. ఇందులో ఒక 7 చిట్కాలను కనుక మీరు సరిగ్గా పాటిస్తే కొంచెం ప్రయోజనం అయితే కలగవచ్చు. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిద్ర కరెక్ట్గా టయానికి సక్రమంగా పట్టాలంటే కొన్ని మంచి అలవాట్లు అయితే మాత్రం అలవరుచుకోవడం చాలా మంచిది. కొంతమంది చూడండి, నైట్ పూట పడుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువసేపు నిద్ర అయితే రాదు. వాళ్ళు మంచం మీద అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో ఒక 1 or 2 hours కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని అలవాట్లు కనుక అలవరుచుకుంటే టయానికి నిద్ర పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అవి ఏంటనేది తెలుసుకుందాం. నిద్రపోవడానికి ఒక నిర్దిష్ట సమయం అయితే మనం అలవరుచుకోవాలి. అదేంటంటే ఒక టైంకి పడుకోవటం, ఒకే టైంకి లేవటం. ఇది వీకెండ్స్లో కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు వీకెండ్స్లో ఇప్పుడు సాటర్డే సండే సెలవు రావడంతో నైట్ కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసి ఎక్కువసేపు మేలుకోవటం, ఎర్లీ మార్నింగ్ లేవలసిన టైం కల్లా కొంచెం లేట్గా లేవటం వల్ల కొంచెం తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళే టైంకి వాళ్ళు లేవలేకపోవటం వల్ల కూడా కొన్ని దీనికి కారణం. ఒక టైం అనేది అలవాటు చేసుకుంటే దీని నుంచి కొంచెం బయటపడే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అంటే ఫోన్ వాడటం, ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ చూడటం ఇలాంటివి ఏంటంటే తగ్గించుకుంటే చాలా మంచిది. మనం పడుకునే ముందు కొంతమంది పడుకునే ముందు కూడా ఎక్కువసేపు ఫోన్ చూడటం, ల్యాప్టాప్, కంప్యూటర్ యూజ్ చేయడం వల్ల, టీవీ చూడటం వల్ల కూడా వీళ్ళకి కొంచెం నిద్ర త్వరగా పట్టకుండా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కళ్ళల్లో బ్లూ లైట్ని పెంచి నిద్ర పట్టించే హార్మోన్లు అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేస్తే నిద్ర పట్టడం కొంచెం సులభంగా అయితే ఉంటుంది. తర్వాత కొంతమంది కాఫీ, టీ, ఆల్కహాల్ ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉంటారు పడుకునే ముందు. వీటి వల్ల కూడా నిద్ర అనేది పట్టకుండా అయితే ఉంటుంది. ఇవి కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఈ నిద్రపోయే రూమ్లో వాతావరణం అయితే సర్దుబాటు చేసుకోవాలి. అదేంటి అంటే గదిలో చల్లగా ఉండేలాగా, హాయిగా నిద్ర పట్టేలాగా వాతావరణాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాడే దుప్పట్లో కూడా లైట్ కలర్ బెడ్షీట్స్ అయితే కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం అయితే ఉంటుంది, లైట్ కలర్స్ అనేవి. తరువాత పడుకునే గదిలో వెలుతురు అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా వెలుతురు ఉన్నా కూడా నిద్ర పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అధిక వెలుతురు ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిద్ర కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది నిద్రకి చాలా అవసరం అన్నమాట. ఇంకొకటి, నిద్రపోయే ముందు ఏదైనా ధ్యానం చేయటం కానీ, ఏదైనా బుక్స్ రీడ్ చేయటం ఇలాంటివి కూడా చాలా సహాయపడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్ర పెట్టే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత పడుకునే ముందు ఎక్కువగా భోజనం చేయటం, వెంటనే పడుకోవటం వల్ల కూడా నిద్ర పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే జీర్ణం కాక. ఇప్పుడు పడుకునే ముందు మ్యాక్సిమం ఒక 1 or 2 hours ముందు భోజనం చేసి ఏదైనా వాకింగ్ చేయటం కానీ, అటు ఇటు నడవటం, ఇలా ఏదైనా బుక్స్ ఇలాంటివి చదువుతూ ఉండడం వల్ల ఒక 1 or 2 hours గ్యాప్ వస్తుంది. కాబట్టి దీనివల్ల కూడా కొంచెం ప్రశాంతంగా నిద్ర పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటివన్నీ పాటిస్తే మ్యాక్సిమం నిద్ర ప్రశాంతంగా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయినా సరే నిద్ర పట్టకుండా కొంచెం ఏదన్నా లోపం ఉంటే మాత్రం మంచి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి కొంచెం దీనికి సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.